హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో రియల్మీ 11 Pro Plus అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను కదా. సో అలాగే ఈరోజు మనం రియల్మీ 11 Pro ఈ మొబైల్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ చూడడానికి సేమ్ ఒకేలాగా ఉంటాయి, అలాగే స్పెసిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ రెండు ఒకే మాదిరిగా ఉంటాయి. జస్ట్ ఏంటి డిఫరెన్స్ అంటే ఒక కెమెరాలోను అలాగే ఫాస్ట్ ఛార్జింగ్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ రిమైనింగ్ మొత్తం అంతా మనకి 11 Pro Plusకి అలాగే 11 Proకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. ఇంకా ఈ మొబైల్ కనుక చూస్తే మనకి మూడు స్టోరేజ్ వేరియంట్లో వస్తుందన్నమాట. 8GB 128GB, 8GB 256GB, అలాగే 12GB 256GB. ఇక 8GB 128GB వేరియంట్ ప్రైస్ 23,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేసినట్టయితే ఇంకో 1,500 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అక్కడ మీకు 22,499 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ నెల 16వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ రోజు ఈ మొబైల్ ఎలా ఉందని మీకు చెప్తాను. యాక్చువల్గా మీరు ఆల్రెడీ 11 Pro Plus మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయ్యే ఉంటాయి. మీకు కెమెరాలో అలాగే ఫాస్ట్ ఛార్జింగ్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను కెమెరాని మెయిన్లీ కవర్ చేస్తాను అనమాట. మిగిలిన మీరు 11 Pro Plusలో కూడా చూడొచ్చు. అవి కూడా నేను లాస్ట్లో దీంట్లో కూడా కవర్ చేసి అయితే మీకు చెప్తాను. మొబైల్ ఫోన్ బాక్స్ వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినట్టుగానే ఎల్లో కలర్లో ఉంటుంది. 11 Pro అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి కలర్ వేరియంట్ రాసి ఉంటుంది అనమాట. సన్ రైజ్ బేజ్ అని చెప్పేసి కలర్ అయితే రాసి ఉంటుంది. సో యాక్చువల్గా ఇందులో మనకి గ్రీన్ కలర్ వేరియంట్ కూడా ఉంది. సేమ్ మనకి 11 Pro Plus చూస్తున్నారు కదా, సేమ్ ఇదే మాదిరిగా అయితే మీకు కలర్ వేరియంట్ అయితే వస్తుంది. ఇక నా దగ్గర ఉన్నది 12GB 256GB వేరియంట్. సో ఇంకా బాక్స్లో చూస్తే మీకు సిమ్ టూల్ అయితే ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే ఉంటుంది. తర్వాత మీకు మొబైల్ ఫోనే ఉంటుంది. మొబైల్ ఫోన్ అయితే చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ మీకు 11 Pro Plus చూసినా 11 Pro చూసినా ఒకలాగే అయితే ఉంటాయి. ఇక అలాగే ఒక 80W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా మొబైల్ వస్తే మీకు 67W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే మీకు 11 Pro Plus చూసినట్టయితే 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అదే మీకు ఇక్కడ డిఫరెన్స్. ఇక ఒక Type-C కేబుల్ని అయితే ఇస్తారు. ఇక మొబైల్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రీమియం వ్యాగన్ లెదర్ డిజైన్ విత్ లగ్జరీ టెక్స్చర్ తో అయితే వస్తుంది అనమాట. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ మీకు లెదర్, బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ మీద వీళ్ళు లెదర్ అయితే స్టిక్ చేశారు. సెంటర్ లో ఒక స్టిప్ లాంటిది ఉంది. ఇది మనకి జిప్ డిజైన్ లో అయితే తీసుకొచ్చారు. అక్కడ మీకు పాలిష్డ్ గా అయితే ఉందన్నమాట. కెమెరా మోడ్యూల్ చూడడానికి ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొచ్చినట్టుగా ఉన్న ఇందులో మనకి 2 కెమెరాలు ఉంటాయి అనమాట. ఇక మొబైల్ థిక్నెస్ మీకు సేమ్ థిక్నెస్ ఉంటుంది. 8.7mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ కూడా మీకు 190 grams వరకు వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఓవరేజ్ చూస్తే మీకు రైట్ సైడ్ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. టాప్ లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ మొబైల్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ మీకు చాలా ప్లెయిన్గా అయితే ఉంటుంది అనమాట. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట మొబైల్. మీకు మెమరీ కార్డు ఫీచర్ అయితే ఏమీ ఉండదు. మీకు 11 Pro Plusలో కూడా మెమరీ కార్డు ఫీచర్ అయితే ఉండదు. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డిస్ప్లే మనకి సేమ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. సో కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక చుట్టూ బెజల్స్ కూడా మీకు నార్మల్ బెజల్స్తో వస్తుంది. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూస్తే 90% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది అనమాట. అందువల్ల మీకు బెజల్స్ అనేవి చాలా అంటే చాలా అల్ట్రా థిన్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది డిఫరెన్స్ ఏంటి 11 Pro Plusకి 11 Proకి అంటే కెమెరా అని చెప్పాను కదా. సో కెమెరాస్లో చూస్తే మనకి ఇందులో రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అదే మనకి 11 Pro Plus చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. అలాగే మెయిన్ కెమెరా 11 Proలో 100 MP ఉంటుంది. ఇది మనకి అపర్చర్ 1.8తో వస్తుంది అనమాట. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అయితే మీకు మెయిన్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేస్తారు. సెకండరీ కెమెరా మ్యాక్రో సెన్సార్. సో ఇది 2 MP తో అయితే వస్తుంది అనమాట. 11 Pro Plusలో చూస్తే మీకు థర్డ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారనమాట, 8 MP. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మీకు ఇందులో 16 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 11 Pro Plusలో మీకు 32 MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరాలో ఫీచర్స్ చూస్తే మనకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 frames లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 1080pలో 60 frames లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫోటోస్ లో వచ్చేసరికి 20x వరకు ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట జూమ్ చేసి. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే వీడియో రికార్డింగ్ లో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఇది మీకు 4Kలో అయితే క్యాపబిలిటీ ఉండదు. 4Kలో మీకు స్టెబిలైజేషన్ ఉండదు. బట్ వచ్చేసరికి మీరు 1080 60 frames లో అంటే ఫుల్ హెచ్డీ 60 frames లో మీరు స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీకు బాగుందని చెప్పొచ్చు అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్లోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇక ఇందులో వైడ్ యాంగిల్ సెన్సార్ లేదు కాబట్టి మీరు వైడ్ యాంగిల్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయలేరు.
ఇక ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దీంతో మనం ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ పర్వాలేదు, బట్ వచ్చేసరికి కొంచెం కలర్స్ ఫేడ్ అవుట్ అయినట్టుగా అయితే నాకు అనిపించింది. ఫ్రంట్ కెమెరాకి మనకి స్టడీ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ నాకు ఇక్కడ తేడా అయితే తెలియలేదు. అంటే స్టడీ మోడ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా సరే ఒకేలాగే నాకు వీడియో అయితే రికార్డ్ అయినట్టుగా కనిపించింది. అంటే స్టెబిలైజేషన్ అయితే అనిపించలేదు. ఇక ఫొటోస్ విషయానికి వస్తే మీకు మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. వైబ్రెంట్ ఫొటోస్ని అయితే చక్కగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఫోటో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. 200 మెగాపిక్సెల్కి అలాగే ఈ 100 మెగాపిక్సెల్కి నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఈ ఫోటో క్వాలిటీలో అయితే కనబడలేదని చెప్పొచ్చు. రెండు మనకి మంచి వైబ్రెంట్ కలర్స్తో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతున్నాయి. అలాగే మీకు బుకే మోడ్ కూడా, అంటే పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు బుకే మోడ్ కూడా చాలా బాగుంది. ఎడ్జెస్ మనకి చాలా సాఫ్ట్గా అయితే కట్ చేయగలుగుతుంది అనమాట. ఓవరాల్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఓఐఎస్ని ప్రొవైడ్ చేస్తూ మంచి కెమెరా ఫోన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ మొత్తం అంతా మనకి 11 Pro Plusలో ఇచ్చిన అవే ఫీచర్స్ అయితే మొత్తం ఉంటాయి. అంటే డిస్ప్లే కూడా మీకు 11 Pro Plusలో ఇచ్చిన అదే డిస్ప్లే ఉంటుంది అనమాట. కర్వ్ 10-bit డిస్ప్లే, 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, హైడిస్ సపోర్ట్ ఉంది. ఇక ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. సేమ్ ప్రాసెసర్ 11 Pro Plusలో కూడా యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ మీరు హెవీ గేమ్స్ కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయవచ్చు. అలాగే ఇందులో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు మీకు లాక్స్ అండ్ థ్రాట్లింగ్ అయితే ఎక్కడ మీకు కనిపించదు. ఇక సెన్సార్స్ కూడా మీకు టోటల్ సెన్సార్స్ 32 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ఉన్నాయి, ఏ స్కిప్ చేయలేదు. అలాగే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. సో రెండు మీకు చాలా స్పీడ్గా అంటే చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి. అలాగే మీకు ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా చేస్తుంది. కనెక్టివిటీ Wi-Fi 6తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. డ్యూయల్ 5G సపోర్ట్ కూడా ఉందన్నమాట. 2 సిమ్ కార్డులు మీరు 5G అయితే యూజ్ చేయొచ్చు. NFC సపోర్ట్ అయితే లేదు. FM రేడియో కూడా అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనవచ్చు అంటే మీ బడ్జెట్ 23,000 రూపాయల లోపు అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే కొనవచ్చు. ఇక్కడ నేను చెప్పినవన్నీ ప్లస్లే అనమాట. ప్రాసెసర్ ప్లస్, డిస్ప్లే ప్లస్ దీనికి, అలాగే కెమెరా కూడా ప్లస్, ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు చాలా వరకు మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే మెయిన్లీ చెప్పుకోవాల్సింది డిజైన్ అనమాట. సో లెదర్ ఫినిషింగ్తో అయితే వీళ్ళు ఈ డిజైన్ తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి 67 వాట్ ట్రావెల్ అడాప్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేస్ ఉంది, ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ కార్డ్ కూడా ఉంది. కొనంగానే వేటి గురించి మనం నెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. సో నాకైతే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రజెంట్ మార్కెట్లో చూసినట్టయితే సో మంచి మొబైల్ అవుతుందని చెప్తాను నేను. సో ఈ వీడియో ద్వారా మీరు Realme 11 Pro మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.